ఇక మ్యాక్ వెనుకబడిన కులాల అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రాలోని బీసీలు అందరూ మద్దతు తెలపాలని బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. చంద్రబాబు బీసీ వ్యతిరేకని, పసుపు కుంకుమ కింద ఇస్తున్న డబ్బులను మళ్లీ వెనక్కి తీసుకుంటాడంటున్న ఆర్ కృష్ణయ్యతో మా ఒంగోలు ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. ఇప్పటికే కొన్ని ఏరియాల్లో ఆయన క్యాంపెయిన్ చేసి వస్తున్నారు. చాలా చోట్ల బీసీలను చైతన్యపరచాలి, ఓటు బ్యాంకుని వాళ్ళకి రాజ్యాధికారం దిశగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో క్యాంపెయిన్ చేస్తూ కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో తిరుగుతున్నారు. సార్ చెప్పండి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఈ ప్రకాశం జిల్లాలో 2 రోజులుగా తిరుగుతున్నారు, ఎలాంటి సిచ్యువేషన్? చాలా బీసీ లోపల బ్రహ్మాండమైనటువంటి మార్పు కనిపిస్తుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బీసీలను బిచ్చగాలం చేశాడు తప్ప రాజ్యాధికారంలో వాటా ఇవ్వలేదు. బీసీలు అంటే చంద్రబాబు పచ్చి బీసీ వ్యతిరేకి. బీసీలకు గొల్లరిస్తాడు, బల్లరిస్తాడు, మేకలిస్తాడు, చాకలకు చాకిరేవులు, మంగళలకు కత్తెర, యాదవులకు గొల్లులకు, కురుమలకు గొల్లు, కుల వృత్తి మత్స్యకారులకు ఒలలు. ఇవే తప్ప ఈ కులాలు చదువుకోవాలి, ఈ కులాలకు ఉద్యోగాలు కావాలి, ఈ కులాలను డెవలప్ చేయాలనేటువంటిది ఆయనకి లేదు. ఆయనకి ఎంతసేపు అధికారం కావాలి తప్ప బీసీ ప్రజల అభివృద్ధి కోరేటోడు కాదు. ఒక్కొక్కరి కుటుంబం పేరు మీద 3 లక్షల అప్పులు తెచ్చాడు చంద్రబాబు. 10,000 ఇస్తాడు ఆ పసుపు కుంకుమ పేరు మీద. అంటే మిగతా 2,90,000 ఏం చేసాడు? దోసక తినడా? ఆయన కుటుంబం తప్ప ఎవరి మీద ఆయనకు ప్రేమ ఉండదు. బీసీ బ్యాంక్ పెడతానంటున్నాడు కదా, 10,000 కోట్ల బీసీ బ్యాంక్. 15 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు. ఏనాడన్నా బీసీ మొన్న 5 ఏళ్ళలో పెట్టని దాన్ని ఎవడన్నా అడ్డుదగిలిండా? బీసీ బ్యాంకు కాదు, ఈ బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు పెట్టుమని పోయి ఆయన మాట్లాడే ప్రతి మాట అబద్ధాలు, జూట మాటలు, మోసకారి మాటలే తప్ప ఏ ఒక్కటి న్యాయం చేయడు. ఆయనను దగ్గర ఉండి సృష్టి. నేను రాజకీయ నాయకుని కాను, ఉద్యమకారుని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు మద్దతు ఇస్తున్నా? ఆయన బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు పెడతాను బిల్లు పెట్టినందుకే పార్లమెంట్లో ప్రాక్టికల్గా పెట్టాడు. 41 మందికి టికెట్ ఇచ్చాడు. ఎవరు గురించి ధైర్యం చేయడు. నేనుంటే కూడా నేనన్నా కొద్దిగా చూస్తా, అరే ఇవాళ వద్ద ఈ డబ్బు ఖర్చు పెట్టుకుంటాడా లేదని చూస్తా. ఇంత బీసీ ఉగ్రవాది నుండి కూడా నేను కూడా ఆలోచిస్తా. కానీ ఆయన అంత కాకుండా నిబద్ధతతోటి, ధైర్యంతో కార్యకర్తలకు ఇచ్చాడు. అందుకే నాకు చాలా ఆదర్శంగా అనిపించింది. ఫైనల్గా మీరు ఏం చెప్తారు ఇప్పుడు బీసీ జాతికి? ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పుడు చంద్రబాబు 15 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు, బీసీలకు ఏం ఒరగలేదు. ఇంకా భవిష్యత్తులో ఇంకెన్ని రోజులున్నా ఒరగదు. పసుపు కుంకుమ పైసలను అప్పులు తెచ్చి ఇచ్చిండు, రేపు మీ దగ్గర వసూలు చేస్తాడు. ఇవి ముఖ్యమైన డిమాండ్లను, మౌలికమైన డిమాండ్లను ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశాడు. ప్రాక్టికల్గా చూపించాడు. మాట తప్పని కుటుంబము కాబట్టి ఆయనకు మద్దతు ఇచ్చి ఈ తప్ప ఆయనకి మనం అందరం బీసీలకు ఓట్లేయాలి. సారి జగన్మోహన్ రెడ్డికి బీసీలంతా ఆదరిస్తే ఖచ్చితంగా బీసీలకి సంక్షేమం జరుగుతుంది, బీసీలకు అభివృద్ధి జరుగుతుందని కూడా ఆయన పిలుపునిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, ఒంగోలు.